गणानात्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। अंदरिकी नमस्कार। वेदांत भक्ति प्रवचन चैनल की स्वागतम। ఈ రోజు మన ఛానల్లో క్రోధి నామ సంవత్సర రాశి విశేషాలను పరిశీలిద్దాం। ముందుగా మేషరాశి। ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటాయి। అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశికి చెందుతారు। వీరికి సంవత్సరం అంతా కూడా ఏకాదశి మందు శని అనుకూలుడుగా ఉండడం చేత సర్వము కూడా అనుకూలిస్తాయి। సకల కార్యాలు అందు కూడా లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి। ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజనులతో మోదము కలుగుతాయి। గురువు చైత్రమున జన్మమందుండడం చేత కొన్ని బాధలు తాత్కాలికంగా కలిగిన మాసాంతం నుంచి సంవత్సరాంతం వరకు ద్వితీయ గురువు అయినందున ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పొందుట జరుగుతాయి। శుభమూలక ధన వ్యయము, సంతోషము కలుగుతాయి। సంవత్సరం అంతా కూడా వ్యయరాహువు మరియు షష్ఠకేతువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి। ఆశ్వేజ బహుళం నుండి 4 మాసాలు అర్ధాష్టమ కుజుడు గనక ప్రయాణాదులు యందు వాహనాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మాత్రం ఎంతో అవసరము। తదుపరి వృషభ రాశి। వీరికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటాయి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారు ఈ రాశికి చెందుతారు। వీరికి ఈ సంవత్సరం అంతా కూడా దశమ శని అవడం చేత ఉద్యోగ విఘ్నము, పాపకార్యాసక్తి, వ్యవసాయం ముందు నష్టము కలుగుతాయి। తరచుగా కూడా తలచిన కార్యాలన్నింటిలో కూడా విఘ్నాలు సంభవించే అవకాశం ఉంది। గురువు వ్యయ జన్మరాశులందు సంచరించడం చేత ధన వ్యయము, స్థానచలనము కలుగుతాయి। పరిస్థితులన్నీ కూడా శ్రమకరంగా ఉంటాయి। శుభమూలక ధన వ్యయము, రాజ అనుకూలత లేకపోవడం చేత కీర్తి హాని కలుగుతుంది। ఆస్తి సంబంధ విచారాలు, వ్యాజ్యాలు తలెత్తుతాయి। సంవత్సరం అంతా కూడా ఏకాదశి రాహువు, పంచమ కేతువైనందున లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానము, పుత్ర విరోధము కలుగుతాయి। చైత్ర వైశాఖాల యందు, కార్తీక, మార్గశిర పుష్యమాసాల యందు కుజ అనుకూలత వల్ల కొన్ని సమస్యలు, వ్యాజ్యములు పరిష్కరింపబడతాయి। మిగిలిన మాసముల యందు మాత్రం వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతో అవసరము। తదుపరి మిథున రాశి। వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంటాయి। మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశికి చెందుతారు। ఈ సంవత్సరం అంతా కూడా వీరికి భాగ్య శని అవడం చేత శుభకార్య విఘ్నము, పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టము, మనోవ్యాకులత కలుగుతాయి। కళత్ర, పుత్ర మూలక వ్యధ, ఒకప్పుడు ధనలాభము, శుభము కలుగుతాయి। చైత్రమున ఏకాదశి గురువు అయినందువల్ల కొంత లాభము, జయము ఉన్నా పిదప వ్యయ గురువు అవడం చేత అపనిందలు, ధన వ్యయము, స్థాన చలనము కలిగే అవకాశం ఉంది। పరిస్థితులన్నీ కూడా కొంచెం శ్రమకరంగానే ఉంటాయి। రాజ ఆగ్రహం ఉండడం వల్ల కీర్తి హాని, ఆస్తికి సంబంధించిన వివాదాలు కలిగే అవకాశం ఉంది। సంవత్సరం అంతా కూడా చతుర్థ కేతువు, దశమ రాహువు అవడం చేత శుభాశుభ మిశ్రమంగా వీరికి ఉంటుంది। చిత్త చాంచల్యము, వాత రోగాలు, ప్రయాణాదులు ఎందు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది। ఆషాఢము నుండి కుజుడు వ్యయ, జన్మ, ద్వితీయ రాశులందు సంచరించడం చేత అనుకూలుడు కానందువల్ల ఆరోగ్య దోషం కలిగే అవకాశం కూడా ఉంది। తదుపరి కర్కాటక రాశి। వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6.
పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని అవడం వల్ల చాలా శ్రమకరంగా ఉండే కాలం. ప్రయత్నించినా కూడా కార్యాలేవి కూడా సానుకూల పడవు. ధన వ్యయం అవుతుంది. ప్రమాదాలు, అపనిందలు, గౌరవహాని కలిగే అవకాశం ఉంది. చైత్రముల దశమ గురువు అవడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఎందుకు వచ్చి ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత లాభ గురువు గనక పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతాన వృద్ధి, నూతన కృషి లాభము, గౌరవము, యత్న కార్యసిద్ధి కలగడం చేత ఉత్సాహంగా ఉంటారు. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధనాశనము కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా భాగ్యరాహువు తృతీయ కేతువైనందువల్ల పశు నష్టము, ధనధాన్య నష్టము, మర్యాదాహాని కలిగే అవకాశం ఉంది. కొంత లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి. ఆషాఢ శ్రావణాల యందు కుజ అనుకూలత వల్ల గృహ వివాదాలన్నీ సానుకూలంగా పూర్తి అవుతాయి. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం వీరికి గడుస్తుంది. తదుపరి సింహరాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. మఖ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి 1వ పాదం వారు ఈ రాశికి చెందినవారు. వీరికి ఈ సంవత్సరం సప్తమ శని అవడం చేత అంత అనుకూలంగా లేదు. కొన్ని ఇబ్బందులు వస్తాయి. స్వజన విరోధము, చోరాగ్ని బాధలు, ఆరోగ్య లోపము, అకాల భోజనము కలుగుతాయి. చైత్రముల భాగ్య గురువు అవడం చేత చాలా వరకు అనుకూలించిన పిమ్మట దశమ గురువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టము, సంతతి పీడ, గౌరవ భంగము కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు, స్వజన విరోధము కలిగే అవకాశం ఉంది. కలహాలు, అపనిందలు, చతుష్పా జంతువుల వల్ల పీడ, ద్వితీయ కేతు అష్టమరాహు అయినందువల్ల కలిగే అవకాశం ఉంది. చైత్ర వైశాఖాల యందు సకల కార్యాలలోనూ కూడా జాగ్రత్త అనేది ఎంతో అవసరం. బాగా ఆలోచించి కానీ ఏ పని వీరు చేయకూడదు. భాద్రపద, ఆశ్వయుజ, మాఘ, ఫాల్గుణాల యందు ప్రయత్నిస్తే గృహ సంపాదనకు మాత్రం అనుకూలంగా ఉంది. తదుపరి కన్యా రాశి. ఉత్తర ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ శని అవడం వల్ల విశేషించి అనుకూలంగా ఉండే కాలము. తలచిన కార్యాలన్నీ కూడా చాలా వరకు నెరవేరుతాయి. శుభకార్య అనుకూలత ఉంది. సుఖము, ధనధాన్య వృద్ధి, ఇష్టబంధు సమాగమము కలుగుతాయి. గృహ నిర్మాణానికి కలిసిన ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. చైత్రమున అష్టమరాహు వల్ల అకారణ కలహాలు, అపనిందలు కలగవచ్చు. కానీ అటు పిమ్మట భాగ్య గురువు అయినందువల్ల మాత్రం చాలా పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా సప్తమ రాహువు జన్మకేతు అయినందువల్ల వృధా వ్యయము, వృధా వైరాలు కలుగుతాయి. తరచుగా ఇబ్బందులు, ఆరోగ్య లోపము, కళత్ర వర్గంతో పేచీలు ఏర్పడచ్చు. కార్తీక, మార్గశిర, పుష్యమాసాల యందు గృహ సంపాదనకు ఎంతో అనుకూలంగా ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మాసాల యందు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేది ఎంతో అవసరం. తరువాతి రాశి తులారాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి పంచమ శని అవడం చేత సంతానానికి ఇబ్బందులు, మనస్తాపము, స్వజన విరోధము కలిగే అవకాశం ఉంది. సర్వం వ్యతిరేకంగా కనిపిస్తాయి. ఆస్తి నష్టము, కళత్ర బంధు మూలక వ్యధ, తరచుగా ఏదో ఒక సమస్య, మర్యాద భంగకరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలుగుతాయి. చైత్రమున సప్తగురువు అవడం చేత అనుకూలమైనటువంటి కాలము. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్యార్థ సిద్ధి కలుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వైశాఖము నుండి అష్టగురువు అవడం చేత చోరాగ్ని, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవ హాని కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా షష్ఠరాహువు కేతు అయినందువల్ల సకల కార్యాలయందు జయము, ధైర్యము కలుగుతాయి. శత్రుజయము, గోభూ లాభము కలుగుతాయి. ఆదాయానికి మించి వ్యయం అవడం చేత కొన్ని కార్యాలయందు విఘ్నాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసము నుండి కుజుడు సప్తమాది దశమాంత రాశుల యందు
సంచరిస్తాడు కాబట్టి అనుకూలుడు కాదు, జాగ్రత్త అవసరం. తదుపరి వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి అర్ధాష్టమ శని అవడం చేత విశేషించి శ్రమకరమైనటువంటి కాలంగా ఉంటుంది. అనేక సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. కళత్రపీడ, ఆస్తి నష్టము, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, వాత బాధలు కలుగుతాయి. చైత్రమున షష్ఠ గురువు అయినందువల్ల శత్రు జ్ఞాతి బాధలు, వ్యాజ్యాలు, చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి. అయినా పిదమ సప్తమ గురువు అయినందువల్ల అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కలుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా పంచమరాహువు, ఏకాదశి కేతు అయినందువల్ల కొంత లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్ర మూలక వ్యధ కలుగుతాయి. మొదటి 3 మాసాలు మినహా కుజుడు అనుకూలుడుగా ఉండడు. భాద్రపద ఆశ్వేజ మాసాల యందు జాగ్రత్త ఎంతో అవసరము. తదుపరి ధనురాశి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశికి చెందుతారు. వీరికి తృతీయ శని అనుకూలంగా ఉండడం చేత చాలా వరకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. రుణ విముక్తి, భూగృహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో ప్రయత్నించిన కార్యాలన్నీ సిద్ధిస్తాయి. భ్రాతృవర్గంలో గల వ్యాజ్యాలు, పేచీలు పరిష్కరింపబడతాయి. చైత్రమున పంచమ గురువు అవడం చేత చాలా వరకు అనుకూలంగా ఉంది. పిదప షష్ఠ గురువు అయినందువల్ల శత్రుజ్ఞాతి బాధలు, వ్యాజ్యాలు, చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి. సంవత్సరం అంతా కూడా చతుర్థ రాహు, దశమ కేతువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల చిక్కులు, ఆస్తి నష్టము, గృహమంద అశాంతి కలుగుతాయి. మాతృవర్గ బంధుజనులతో పేచీలు, చిత్తచాంచల్యము, ప్రయాణాలందు విఘ్నాలు, వాతరోగాలు కలుగుతాయి. మధ్య మధ్య సుఖము, ఇష్టభోజనము, శరీర దాఢ్యము కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి సంవత్సరం ద్వితీయ శని అవడం చేత ధన వ్యయము, తేజోహాని, అకారణ కలహాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ కష్టాలు, కార్యనాశనము, స్వజన విరోధము, పాపచింతన కలుగుతుంది. చైత్రమాన గురువు చతుర్థమందు ఉండడం చేత బుద్ధి చాంచల్యము, తేజోహాని, ప్రవాసము, బంధుమూలక వ్యధ కలుగుతాయి. పిమ్మట పంచమ గురువు అవడం చేత చాలా వరకు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. పుత్రవృద్ధి, సుజన మిత్రత్వము, ప్రభు అనుకూలత కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా తృతీయ రాహువు, భాగ్య కేతు అవడం చేత తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి. భ్రాతృద్వేషము, మర్యాదాహాని, పాడి పంటలకు ఇబ్బంది ఒకప్పుడు కలుగుతాయి. వైశాఖ, భాద్రపద, ఆశ్వేజ, మఘ, ఫాల్గుణాల యందు భూ గృహ సంపాదనకి, వివాద పరిష్కారాలకి అనుకూలమైనటువంటి కాలము. కార్తీక, మార్గశిర, పుష్యమాసాల యందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది మాత్రం అవసరం. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. వీరికి జన్మరాశిలో శని కాబట్టి శ్రమ అయినటువంటి కాలం. ఏ కార్యము కూడా సానుకూలం కాదు. వృధా కార్యాలయంలో అలసట, భార్య పుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య లోపాలు బాధిస్తాయి. తేజోహాని, మతిభ్రంశము, భయము కలుగుతాయి. జనన సమయంలో శని బలం బాగున్నా అంత బాధ కలగదు. చైత్రమున గురువు తృతీయ చతుర్థ రాశుల యందు సంచరించడం చేత అనుకూలంగా లేడు. కొన్ని కార్యాలు నెరవేరినా ఉద్యోగ భంగము, మిత్రవియోగము, కార్యభంగము, బంధవియోగము, తేజోహాని, స్వస్థాన త్యాగము ఒకప్పుడు కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా ద్వితీయ రాహువు, అష్టమకేతు అయినందున వృధా వైరములు, వ్యయాలు, అధిక ప్రయాస కలుగుతాయి. జ్యేష్ఠ, కార్తీక, మార్గశిర, పుష్యమాసాల యందు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.
చైత్ర ఆషాఢ శ్రవణాలు మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. తరువాతి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ శని అవడం చేత జాగ్రత్త అవసరం. ఆరోగ్య లోపాలు, బంధు వైరాలు, గ్రహ ఛిద్రాలు బాధిస్తాయి. వృధా వ్యయం కలుగుతుంది. వ్యవసాయం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. వృధా వాదనలకు ఎక్కడా కూడా చోటు ఇవ్వకూడదు. చైత్రంలో ద్వితీయ గురువు ఉండడం వల్ల ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పొందుట జరుగుతాయి. ధర్మ కార్యాలయందు ధన వ్యయం కలుగుతుంది. పిదప తృతీయ గురువు అయినందువల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగము, వృధా వైరాలు బాధిస్తాయి. బంధు విరోధాలు ఒకప్పుడు బాధిస్తాయి. సంవత్సరం అంతా కూడా జన్మరాహువు సప్తమ కేతు అయినందువల్ల భార్య పుత్రాది స్వజనులతో వైరాలు, ఆరోగ్య లోపము, వృధా వ్యయము, కళత్ర వర్గంతో పేచీలు ఏర్పడతాయి. ఆషాఢ శ్రావణ మాసాలయందు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. భాద్రపద నుండి కుజుడు అనుకూలుడు కాదు కాబట్టి జాగ్రత్త అనేది అవసరము.